ధాత్రి కేదార్ ఇద్దరు గార్డెన్లో కూర్చొని దివ్యాంక కుట్రని బయట పెట్టడం కోసం ఒక ప్లాన్ని అమలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ధాత్రి దివ్యాంకకి ఫోన్ చేసి అర్జెంటుగా అన్నయ్యకి కౌశికి వదిన ఏదో ఒక విషయం చెప్పాలంట. సురేష్ అన్నయ్య ఎక్కడా అని ధాత్రి అడుగుతూ ఉంటే సురేష్ ఇప్పుడు ఇక్కడ లేడు. ఇంతకీ అంత అర్జెంటు విషయం ఏంటి అని దివ్యాంక అడుగుతూ ఉంటుంది. వదిన రమేష్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నానని తప్పు ఒప్పేసుకొని అందరి ముందు తప్పు ఒప్పేసుకొని ఆ డబ్బునంతా కూడా అనాథ శరణాలయానికి డొనేట్ చేస్తున్నారు. ఈ విషయం చెప్పటం కోసమే ఫోను ఇవ్వమని అడుగుతున్నాము అని ధాత్రి చెప్తుంటే డబ్బుని అనాథ శరణాలయానికి డొనేట్ చేయటం ఏంటి అని దివ్యాంక టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అవి ఎంత డబ్బో నీకు అర్థమవుతుందా? 10 crores అని దివ్యాంక అంటుంది. పొరపాటు చేసింది సరిదిద్దుకొని ఆ తప్పుని పోగొట్టుకోవటంలో భాగంగా ఆ డబ్బుని అనాథ శరణాలయానికి ఇవ్వాలనుకుంటుంది. ఇందులో నీకొచ్చిన బాధేంటి? సరే ఉంటాను బాయ్ అంటూ ధాత్రి ఫోన్ పెట్టేస్తుంది. ఆ 10 కోట్ల డబ్బు నా డబ్బుని కౌశికి ఎలా డొనేట్ చేస్తుంది? ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను అని దివ్యాంక బయలుదేరి వస్తూ ఉంటుంది. ఈ లోపల కేదార్ సురేష్కి ఫోన్ చేసి బావా ఇదంతా దివ్యాంక ఆడుతున్న నాటకం అని మీకు నిజం తెలియాలంటే వెంటనే ఇంటికి వచ్చేయండి బావా అని చెప్పటంతో అలాగేనని సురేష్ కూడా వస్తూ ఉంటాడు. ఇప్పుడు అంతా సెట్ చేసేసాము కేదార్. ఇప్పుడు అబద్ధంతోటి అన్నయ్య వదిలిని దూరం చేసిన ఆ దివ్యాంక అందరి ముందు నిజం చెప్పి ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధల్ని దూరం చేసి ఇద్దరిని తన చేతులతోనే దగ్గర చేస్తుంది. చూస్తూ ఉండు కేదార్ అని ధాత్రి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది.